ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి? బాగా కష్టపడగలుగుతారు, బాగా కష్టపడి దాన్ని ఎండింగ్ వరకు మకరం పట్టు అంటూ ఉంటారు. సో ఎండింగ్ వరకు కూడా మీరు దాన్ని తీసుకెళ్ళగలుగుతారు మకరం వాళ్ళు. అయితే ఇక్కడ ఒక వ్యాపారం ప్రారంభం అవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? మీ లగ్నానికి పార్ట్నర్షిప్స్ పెట్టచ్చా పెట్టకూడదా, లాభం రావడానికి కారణం ఏంటనేది తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, మరలా చెప్తున్నాను, పార్ట్నర్షిప్స్ అనేవి నక్షత్రాలు బట్టి చూసుకోవడం కాదు, అది కేవలం మనసులు కలుస్తాయి లేదా అని చూసుకోవడం వరకే. మనిషికి మీరు పార్ట్నర్షిప్ ఎవరితో అయితే చేస్తున్నారో వాళ్ళ యొక్క సప్తమాధిపతి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీ జన్మజాతకంలో సప్తమాధిపతి ఎలా ఉన్నాడనే దాని మీదే పార్ట్నర్షిప్స్ నడుస్తాయి, గుర్తుపెట్టుకోండి. లేదా వాళ్ళ ధనయోగాలు, వాళ్ళకు ఉండేటువంటి విపరీత రాజయోగాల మీద ఉంటుంది. రైట్. ఇక్కడ మన విషయానికి వస్తే కనుక 3వ అధిపతి ఎవరు అవుతారు? మకర లగ్నానికి చూసుకుంటే గురువు అవుతాడు. సో గురువు 3వ అధిపతి అయినప్పుడు ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా ఏదైనా ఒకటి ప్రారంభించినప్పుడు దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అంటే ప్రారంభంలోనే ఎక్కువ పెట్టేశారు, ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. ఇలా పెట్టారంటే మీకు నష్టపోతారు, చూసుకోండి. అలాగే గురువు బాగున్నాడు, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో చేసేవి అద్భుతంగా కలిసి వస్తాయి ప్రారంభం. అయితే గురువు పాడయ్యాడు, బాగాలేడా, బాగున్నాడు అనేది పాపగ్రహాల శుభగ్రహాలతో కలయిక పోర్ట్ఫోలియోని బట్టి మనం డిసైడ్ చేస్తాం. మరి ఈ గురువు బాగోలేడు, బాగుంటే ఇంక ఇబ్బంది లేదు, హ్యాపీగా ప్రారంభిస్తారు. బాగోలేడు, అప్పుడు ఏం చేయాలి? దక్షిణామూర్తి స్తోత్రము, దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి, అప్పుడు మీకు వ్యాపారం ప్రారంభం అవుతుంది. ఇక సప్తమ స్థానాధిపతి అంటే ఏమిటి? ఒక వ్యాపారం ప్రారంభించాము, దాన్ని సమాజంలో తీసుకెళ్ళాలి, మార్కెట్లో తీసుకెళ్ళాలి. మార్కెట్ ఈజ్ 7th హౌస్. సో మూన్, చంద్రుడు ఎలా ఉన్నాడు? మీరు ఎలా ఉంటుందంటే, చంద్రుడు అయినప్పుడు పార్ట్నర్ మాటిమాటికి మారిపోతూ ఉంటారు, లేదా పార్ట్నర్ ఎక్కువ తిరగాల్సి వస్తూ ఉంటుంది, పార్ట్నర్ మార్కెటింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది చంద్రుడు రావడం వల్ల. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే, చంద్రుడు పాడయ్యాడు, పార్ట్నర్తో ఎప్పుడు ఏదో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ మూన్ బాగోలేడు కాబట్టి. సో ఇది కూడా పర్టికులర్గా మీరు చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ పార్ట్నర్షిప్లో మీకు చంద్రుడు బాగున్నాడు, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. పార్ట్నర్షిప్స్ వల్ల మార్కెట్లోకి తొందరగా వెళ్ళిపోతారు, చాలా ఫాస్ట్గా మార్కెట్లో దూసుకుపోతారు. చంద్రుడు బాగోలేడు, స్లో అవుతుంది. ఇక లాభాన్ని ఇచ్చే కారకుడు కుజుడు అవుతాడు. ఈ కుజుడు కనుక బాగున్నాడు మీ యొక్క చార్ట్లో, వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అదే కుజుడు ఇంకా బాగుంటే కనుక ల్యాండ్స్ మూలంగా కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. న్యాచురల్గా ల్యాండ్స్ మూలంగా కలిసి వచ్చేటువంటి యోగం మకర లగ్నానికి ఉంటుంది, కానీ పాడైతే కనుక ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ల్యాండ్స్ కొనడం వల్లే పెద్దగా కలిసి రాకపోవడం జరుగుతుంటుంది, అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద కొనొద్దని చెప్తాను నేను. అయితే ఇక్కడ లాభాధిపతి కుజుడు బాగున్నాడు, శుభగ్రహాలతో ఉన్నాడు, 100% లాభాలు వచ్చేస్తాయి, ఇంకా అందులో డౌట్ లేదు. ఆ దశ నడుస్తుంది, ధనయోగ దశ కూడా నడుస్తుంది. అయితే ఇవన్నీ ఒకెత్తైతే మహాదశ కూడా చాలా ముఖ్యంగా చూసుకోవాలి. కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కుజుడు బాగోలేడన్నప్పుడు శని, కుజ, కేతు, రాహు గ్రహాలు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇది ఎంతసేపు చేయాలి? రోజు ఒక 40 నిమిషాలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏ వ్యాపారం మీరైతే ప్రారంభిస్తున్నాడో దానికి సంబంధించిన అవగాహన ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ కుజుడు పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా, వ్యాపార లాభాల దగ్గరికి వచ్చేసరికి గొడవలు ప్రారంభమవుతూ ఉంటాయి. కొంచెం లాభంలోకి వస్తుంది అనగానే ఏదో గొడవ ప్రారంభమవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ కుజుడు గొడవలకు కారకుడు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది.